అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 7th సైన్స్ 14th లెసన్ నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి లెసన్ గురించి నేర్చుకుందాం మరియు పాటిద్దాం. భూమిపైన ఉన్న మొత్తం నీటిలో 97% నీరు సముద్రాలు మరియు మహాసముద్రాలలో ఉంది. ఇదంతా ఉప్పు నీరే, మానవ అవసరాలకు పనికిరాదు. 3% మాత్రమే మంచినీరు. ఇందులో మళ్ళీ 2% గ్లేసియర్స్ ధ్రువ ప్రాంతంలో ఉన్న మంచు రూపంలో ఉంది. అంటే ఇది కూడా మనకు అందుబాటులో లేదు. కేవలం 1% నీరు మాత్రమే భూగర్భ జలాలు, కొలనులు, సరస్సులు మరియు నదులలో ఉంది. అంటే దాదాపు భూమిపైన ఒక 100 బకెట్ల నీరు ఉంది అనుకుంటే అందులో కేవలం 1 బకెట్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్న మంచినీరు. కాబట్టి మనం నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి. నెక్స్ట్, మన దేశంలో భూగర్భ జలాలు 300 మీటర్లకు తగ్గిపోయాయి. ఎందుకంటే ఆనకట్టలు కట్టి సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల, అడవుల నిర్మూలన వల్ల, సరళమైన పద్ధతుల్లో వ్యవసాయం చేయకపోవడం వల్ల తగ్గిపోయాయి. మురికి నీరు లేదా సీవేజ్ ఇల్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, కార్యాలయాలు మొదలైన వాటి నుంచి విడుదలయ్యే వృధా నీటిని మురికి నీరు అంటాం. దీనిలో కరిగిన మరియు కరగని మలిన పదార్థాలు, అకర్బన పదార్థాలు అంటే నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు, పాథోజెన్స్ అంటే వ్యాధి జనకాలు, కలరా, టైఫాయిడ్, విరేచనాలు కలిగించే బ్యాక్టీరియాలు మొదలైనవి ఉంటాయి. వ్యర్థ జలాలను శుద్ధి చేసే కేంద్రాలలో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటారు వీటిని. భౌతిక, రసాయన, జీవ సంబంధ విధానాలను అమలు చేసి మలిన పదార్థాలను వివిధ దశల్లో తొలగిస్తారు. దశ 1, వ్యర్థ జలాలను కడ్డీ తెరల గుండా పంపించడం వల్ల చెత్తా చెదారం, కర్రలు, ఆకులు, ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు వంటి వస్తువులు తొలగిపోతాయి. స్టేజ్ 2, నీటిని మట్టి, ఇసుక తొలగించే ట్యాంకులోకి పంపించి నీటి వేగాన్ని తగ్గించడం వల్ల ఇసుక, మట్టి, గులకరాళ్ళు ట్యాంకు అడుగుకు చేరుతాయి. స్టేజ్ 3, లోపలి వైపుకు ఏటవాలుగా ఉండే ట్యాంకుల్లోకి నీటిని పంపి నిల్వ చేయడం వల్ల ఘన రూపంలో ఉండే విసర్జకాలు అడుగుకు చేరుతాయి. ఈ ద్రవరూప మురుగును అంటే స్లడ్జ్ స్క్రాపర్లతో తొలగిస్తారు. పైన తేలే నూనె, గ్రీజు వంటి పదార్థాలను స్కిమ్మర్లతో తొలగిస్తారు. ఇలా శుద్ధి చేసిన నీటిని నిర్మలమైన నీరు అంటారు. స్టేజ్ 4, మురుగును అవాయు బ్యాక్టీరియా కలిగిన ప్రత్యేకమైన ట్యాంకులోకి పంపించి కుళ్ళిపోయేలా చేసి విడుదలైన బయోగ్యాస్ని విద్యుత్ ఉత్పత్తికి వాడతారు. స్టేజ్ 5, జైవిక పద్ధతి. ఏరియేషన్ అంటే శుద్ధమైన నీటిలోకి గాలిని పంపడం. ఏరియేషన్ వల్ల వాయు సహిత బ్యాక్టీరియా అభివృద్ధి చెంది సబ్బులు, మానవ మరియు ఆహార సంబంధ వ్యర్థాలను బ్యాక్టీరియా వినియోగించుకొని కుళ్ళింపజేస్తాయి. స్టేజ్ 6, కొన్ని గంటల తర్వాత నీటిపైనున్న సూక్ష్మజీవులు ట్యాంకు అడుగుకు చేరి క్రియాశీల మురుగుగా మారుతుంది. స్టేజ్ 7, క్రియాశీల మురుగులో దాదాపు 97% నీరు ఉంటుంది. ఈ నీటిని ఇనుప పర్రలు లేదా యంత్రాల ద్వారా తొలగిస్తారు. ఎండిన మురుగును ఎరువుగా వాడతారు. భౌతిక పద్ధతి, వడబోయడం. రసాయన పద్ధతి, నీటిని స్టెరిలైజ్ చేయడానికి అంటే సూక్ష్మజీవరహితం చేయడానికి క్లోరిన్ లేదా ఓజోన్ వాయువును నీటిలోకి పంపుతారు. ఇలా శుద్ధి చేసిన నీటిలో అతి తక్కువ పరిమాణంలో కర్బన సంబంధ మరియు కరగని మలిన పదార్థాలు ఉంటాయి. ఈ నీటిని సముద్రాలు, నదులు, భూగర్భ జలాల్లోకి విడుదల చేస్తారు. మురుగునీరు నిల్వ ఉండడం వల్ల విరోచనాలు, మలేరియా, టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి.
మురుగు కాల్వల వ్యవస్థలు రకాలు. సెప్టిక్ ట్యాంక్ కలిగిన మరుగుదొడ్లు. ముఖ్యంగా పల్లెటూర్లలో లేదా టౌన్లలో మురుగునీరు మరియు వ్యర్థాలు సెప్టిక్ ట్యాంకులోకి వెళ్తాయి. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్. మురికి నీరు రోడ్డుకు ఇరువైపులా ఉండే మురికి కాలువల్లోకి వెళ్తుంది. క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్. మురికి నీరు భూగర్భంలో ఉండే పైపుల ద్వారా శుద్ధి చేసే ప్లాంట్కి వెళ్తుంది. మెదక్ జిల్లాలో నల్ల వ్యాలీ వన సంరక్షణ సమితి 1993లో 600 మందితో ఏర్పడింది. వీరు అటవీ ప్రాంతంలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఇంకుడు గుంతలు, కాంటూరు కందకాలు, చెక్ డ్యామ్స్ లేదా రాక్ఫిల్ డ్యామ్స్ నిర్మించారు. మెట్ట పంటలు, వర్షాధార పంటలు లేదా రెయిన్ ఫెడ్ క్రాప్స్. జొన్న, కంది, పెసర, మొక్కజొన్న మొదలైన పంటలు తక్కువ నీటితోనే పెరుగుతాయి. మీకు తెలుసా 2005 నుండి ప్రపంచ జల దినోత్సవం మార్చి 22న జరుపుకుంటున్నాం. నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమం కొరకు 2005 నుండి 2017 కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. ఈ పాఠంలోని అంశాలు మీకు బాగా గుర్తుండాలంటే తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలు నోట్స్ రాసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.